లండన్‌లో 24 మే 2026లో జగన్నాథ రథయాత్ర జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకి రథయాత్ర పార్క్ లైన్‌లో మొదలయ్యి 2 గంటలకల్లా ట్రఫల్గర్ స్క్వేర్‌కి వస్తుంది. అక్కడ 5 గంటల వరకు ఉంటుంది అని తెలిసి నేను బార్కింగ్ నుంచి డైరెక్ట్‌గా ట్రఫల్గర్ స్క్వేర్‌కి 2 గంటలకి వెళ్ళాను. అక్కడ ఎంట్రన్స్‌లోనే వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. చూడ్డానికి అది పానకంలాగున్న టేస్ట్ ఏదో విచిత్రంగా ఉంది. నేను వెళ్ళేటప్పటికి అప్పుడే 2 రథాలు వచ్చి అక్కడ స్క్వేర్లో నిలబడి ఉన్నాయి. 3వ రథం ఇంకా రావాల్సి ఉంది అనుకుంటాను. ట్రఫల్గర్ స్క్వేర్లో మేర్మేడ్ లాగా ఈ మేర్మెన్ చూడ్డానికి చాలా బాగుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నేషనల్ గ్యాలరీ ఆర్ట్ మ్యూజియం భవనం ముందర ఈ 2 రథాలు నిలబెట్టి ఉన్నాయి. సాంప్రదాయకంగా ఎరుపు మరియు నలుపు రంగుల కలయిక గల వస్త్రాన్ని కలిగిన రథము బలరాముందట. ఆ రథాన్ని తాళధ్వజము అని పిలుస్తారు. ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల కలయిక గల రథము సుభద్రాదేవిది. దానిని పద్మధ్వజము లేక దేవదలన అంటారట. అచ్చం భారతదేశపు సాంప్రదాయ ఆలయ రథాలలాగే ఇవి చాలా ఒరిజినల్గా పూరి రథాలలాగే చాలా బాగున్నాయి చూడ్డానికి. రథాలపైన పూజారులు నిలబడి ఉన్నారు. వాళ్ళు భక్తులకు ప్రసాదాలు పంచడము లేక భక్తులు ఇచ్చిన కానుకలు తీసుకోవడము చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళినాక 3వ రథం కూడా వస్తూ ఉండడం చూశాను. ఇదే జగన్నాథుని రథం. జగన్నాథ క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ఎరుపు పసుపు రంగుల కలయికల వస్త్రాన్ని సాక్షాత్తు జగన్నాథ స్వామి వ్రతమైన నందిఘోషకు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇస్కాన్ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ రథాలకి వెనకల హరే కృష్ణ హరే రామ అని ఇంగ్లీష్లో రాసింది. అలాగే అనేక మంది ఫారినర్స్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈ జగన్నాథుని రథ చక్రాలు కూడా పసుపు రంగులో ఉన్నాయి. భక్తులందరూ కలిసి రథాన్ని కట్టిన పవిత్రమైన తాళ్ళను లాగుతూ ఈ యాత్రను ముందుకు నడిపిస్తున్నారు. రథం చుట్టూ ఉన్న భక్తులందరూ జై జగన్నాథ్ జై జగన్నాథ్ కూర్చున్నారు. ఈ జగన్నాథుని రథాన్ని కూడా సుభద్ర బలభద్రుల యొక్క రథాల దగ్గర పెట్టడానికి తీసుకొస్తున్నారు. భక్తులు ఎంతో శ్రద్ధతో జగన్నాథుని రథ చక్రాలను తాకి నమస్కరించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్లో ఈ రథాల యొక్క ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. కొంతమంది వీడియో కాల్ చేసి తమ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రథయాత్ర చూపిస్తున్నారు. पर हम आए देखने तो मजा आ रही है. అలా పూరి జగన్నాథ్ని 3 రథాలు ఆ నేషనల్ గ్యాలరీ ముందున్న ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఉంటే చూడ్డానికి చాలా కన్నుల విందుగా ఉంది.
ఇక్కడికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా అందరికీ భోజనాలు కూడా సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కనపడుతున్న క్యూ ఆ భోజనాలకు వెళ్తున్న క్యూనే. నిజంగా ఎంత దూరం నుంచి ఎటువంటి బ్యారికేడ్స్ లేకుండా, ఎటువంటి వాలంటీర్స్ లేకుండా క్రమశిక్షణతో ఒకరి వెనక ఒకరు ప్రశాంతంగా భోజనాల కోసము క్యూలో వెళ్తుండడం చూస్తే చాలా ముచ్చటేసింది. ఈ సంవత్సరం సమ్మర్లో లండన్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అందుకే వాళ్ళు భోజనాని కోసం ఇచ్చిన ప్లేట్లని అందరూ ఫ్యాన్లాగా వాడుకుంటున్నారు. ఈ రథయాత్రలో పాల్గొనడానికి వచ్చిన భక్తులకి సర్వ్ చేసే భోజనాలని ద హిందూజా ఫౌండేషన్ యూకే స్పాన్సర్ చేసింది. భోజనాలు ఉచితంగా పెడుతున్నా కూడా లండన్ రూల్స్ ప్రకారము అలర్జెన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బోర్డు పెట్టారు. పూర్తి సాత్విక పద్ధతిలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా భోజనాలు తయారు చేశారు. ఈరోజు లండన్లో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. అందుకే అన్నం వడ్డించేంత వరకు ఈ ప్లేట్లు ఫ్యాన్లాగే పనిచేస్తున్నాయి. జగన్నాథుని పూజలో అన్నానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందట. అందుకే అన్నం వడ్డించారు. అన్నంలోకి క్యారెట్, బీన్స్, బంగాళాదుంపలు లాంటి కూరగాయలు వేసి ఒడిస్సా సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన డాల్మా అనే కూరను వడ్డించారు. రవ్వ, చక్కెర, డ్రై ఫ్రూట్స్తో చేసిన ప్రసిద్ధ ఇస్కాన్ స్టైల్ ప్రసాదం హల్వాను వడ్డించారు. టమోటా, ఖర్జూరంతో చేసిన చట్నీ వడ్డించారు. అలాగే ఇస్కాన్ పండుగలలో వడ్డించే స్వీట్ ఫ్రూట్ కస్టర్డ్ కూడా వడ్డించారు. కొత్త రుచులతో ఉన్న ఈ సాత్విక భోజనాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత నేను నేషనల్ గ్యాలరీలోకి వెళ్ళాను. అక్కడి నుంచి ఈ రథాలు చూడడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు ఆదివారం కాబట్టి జగన్నాథుని భక్తులే కాకుండా లండన్లో ఉన్న చాలామంది హిందువులు ఈ రథయాత్ర చూడడానికి వచ్చారు. లండన్ నడిబొడ్డులో ఉన్న ఈ చారిత్రాత్మక వీధుల్లో జగన్నాథుని నందిఘోష రథము ఇంత వైభవంగా సాగడము ఇక్కడ భారతీయ సమాజానికి మరియు పర్యాటకులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిస్తూ ఉంది. ఇది సుభద్రా రథం. ఇది బలభద్రుని రథం. రథంలో ఉన్న పూజారి దేవునికి హారతిచ్చి భక్తులకి అర్పిస్తున్నాడు. ఇది జగన్నాథుని రథము. దాదాపు 40 అడుగుల ఎత్తైన ఈ 3 భారీ సాంప్రదాయ రథాలు మధ్యాహ్నం 12 గంటలకు పార్క్ లేన్ వద్ద నుంచి బయలుదేరి లండన్ నడిబొడ్డునున్న ప్రధాన వీధుల గుండా సాగి ప్రపంచ ప్రసిద్ధ ట్రఫల్గర్ స్క్వేర్కి 2:30కు చేరుకున్నాయి. ఇక్కడ సాయంత్రం 5:30 వరకు ఉన్నాయి. 10,000 మంది కంటే ఎక్కువ భక్తులు పాల్గొన్న ఈ సందడి మధ్యలో కూడా వంగి నేలకు తల వాంచి జగన్నాథునికి నమస్కారాలు చేస్తున్న భక్తుల్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఈ కార్యక్రమానికి భారతీయ రాయవారి శ్రీ కుమరన్ పెరియస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసినారు. అచ్చం భారతదేశపు పూరి క్షేత్రాన్ని తలపించేలాగా సాంప్రదాయ పద్ధతిలో అత్యంత క్రమశిక్షణతో కోలాహలంగా జరిగిన ఈ రథయాత్ర బ్రిటన్లో ఉన్న భారతీయులకి ఒక మరుపులేని ఆధ్యాత్మిక అనుభూతి మిగిల్చింది. ఆహా, లండన్ కదా.